ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు జరిగిన రా షో మామూలు రా షో గాదు. చాలా అంటే చాలా కిర్రాక్‌గా ఉంది. చాలా అంటే చాలా సర్ప్రైజ్ రిటర్న్స్ చూడనీకి దొరికినాయి. ఫైనల్లీ మనం ఎన్నో రోజుల నుండి వెయిట్ జేస్తున్న ఓటీసీ ఫైనల్లీ మన రోమన్ రీన్స్ రిటర్న్ జేషిండు. అండ్ బ్రాక్ లెస్నర్ బి రిటర్న్ జేషిండు. ఒక సాలిడ్ బ్రాల్ అయితే చూడనీకి దొరికింది ఎండింగ్‌లో. అండ్ అంతే గాదు చాంపియన్‌షిప్ హ్యాండ్స్ గూడా చేంజ్ అయిపోయినాయి. అండ్ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ కోసం గూడా మ్యాచెస్ గూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ దానికంటే ముందు మీకొకటి చెప్పాలి. అదేందంటే మన ఛానెల్‌లో మెంబర్‌షిప్ అనేది స్టార్ట్ జేషినాను. సో, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్‌షిప్ అనేది తీసుకోండి. సో, ఈ మెంబర్‌షిప్ వల్ల మాకేం యూజ్ అని మీరంటే, ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో ఈ మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళ కోసం నేను స్పెషల్‌గా మెన్షన్ జేషినాను. ఈరోజు జాన్ సీనా ఎవరితో ఫైట్ జేస్తాడు అనేది ఈరోజు మార్నింగ్ మెన్షన్ జేషినాను యూట్యూబ్‌లో. మీ అందరికి కనిపించదు. జస్ట్ ఓన్లీ మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తదది. సో, జాన్ సీనా ఎవరితో ఫైట్ చేస్తాడో అది మెన్షన్ చేసినాను. అండ్ మన బ్రాక్ లెస్నర్ వస్తారని మెన్షన్ చేసినాను. అండ్ రోమన్ రైన్స్ గూడా వస్తాడని మెన్షన్ చేసినాను. అండ్ అంతే కాదు ఏజే లీ రిటర్న్ చేస్తదని కూడా మెన్షన్ చేసినాను. అండ్ డాల్ఫ్ జిగ్లర్ గూడా వస్తాడని మెన్షన్ చేసినాను. ఈ మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి మెంబర్‌షిప్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం స్పెషల్‌గా చెప్పాలి. స్పెషల్ అప్‌డేట్స్ ఇవ్వాలి. స్పెషల్‌గా కేర్ తీసుకొని వాళ్ళ కోసం జెప్పాలి గాబట్టి, నేను ఈ అప్‌డేట్స్ అన్నీ జెప్పినాను. ఈ అప్‌డేట్స్ అన్నీ నిజం అయిపోయినాయి. సో, ఎవరెవరు మెంబర్‌షిప్ తీసుకుంటా అని అనుకున్నారో కంపల్సరీ మన ఛానెల్‌లో జాయిన్ బటన్ ఉంటది. సో, ఆ జాయిన్ బటన్‌ని క్లిక్ జేసి జస్ట్ ₹59 బాస్ ఎక్కువ లేదు. సో, తక్కువనే పెడదాం అనుకున్నాను. బట్ నాకు యూట్యూబ్ ఇచ్చింది అదే 59 లాస్ట్ అన్నమాట. ₹40కి పెడదాం అనుకున్నాను గానీ, ₹59 లాస్ట్. సో, ఆ పేమెంట్ జేసి మీరు అంటే ఎర్లీగా అప్‌డేట్స్ అనేవి దెలుసుకోవచ్చు. సో, ఈరోజు చాలామంది మెసేజ్ జేసినారు రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తాడా? చేస్తాడా? అని. సో, అది తెలుసు రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తాడు. మాక్సిమం రిటర్న్ చేస్తాడని తెలుసు. బట్ క్లారిటీగా తెలియాలంటే మీరు మెంబర్‌షిప్ తీసుకోవాల్సిందే. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెంబర్‌షిప్ తీసుకోండి. నేనేం ఫోర్స్ చేయను. సో, మీకిష్టం ఉంటేనే తీసుకోండి. నాకు సపోర్ట్ చేయాలనిపిస్తేనే మీరు తీసుకోండి. అంతే తప్ప సో, మిమ్మల్ని ఫోర్స్ చేసి మీ దగ్గర నుండి డబ్బులు గుంజడానికి ఏం కాదు. సో, తీసుకుంటే ఏందంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఎక్కువ మెంబర్స్ తీసుకుంటే సో, వాళ్ళ కోసం సెపరేట్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. సో, దాంట్లో అందరం మాట్లాడుకోవచ్చు. సో, ఈ బెనిఫిట్ గూడా ఉంటది. సో, అది ముందు ముందు ప్లాన్స్ చేస్తాను. ఇప్పుడు మీరు మెంబర్‌షిప్ తీసుకుంటే ఒక 50 మెంబర్స్ అయినా ఉంటే దాంట్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి సో, దాంట్లో చిట్ చాట్ చేయొచ్చు. ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలా ఉంటది తప్ప జస్ట్ నలుగురు, ఐదుగురికి గ్రూప్ క్రియేట్ చేయడం ఎందుకు? సో, ఇదంతా ఇగ మీ పైన డిసైడ్ అయ్యి ఉంటది. సో, మీరు ముందుకొస్తే గ్రూప్ అనేది వస్తది. మీకోసం స్పెషల్‌గా అప్‌డేట్స్ వస్తాయి. సో, అదన్నమాట మెంబర్‌షిప్‌ది. సో, ఈరోజు రా గురించి మాట్లాడితే, సో, ఈరోజు రాని స్టార్ట్ చేసింది ఇంకెవరో గాదు మన జాన్ సీనా. సో, జాన్ సీనా రాకముందే అఫీషియల్‌గా షో స్టార్ట్ కాకముందే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ థాంక్ యూ సీనా, థాంక్ యూ సీనా అని చాంట్ చేయడం స్టార్ట్ చేసినారు. ఎరీనా ఔట్ సైడ్ నుండి థాంక్ యూ సీనా అని చాంట్ చేయడం స్టార్ట్ చేసినారు. సో, ఫైనల్‌గా జాన్ సీనా వచ్చేస్తాడన్నమాట. సో, ఫైనల్ రా అని గూడా చెప్పేస్తాడు ఎంట్రీలోనే. సో, జాన్ సీనా రాగానే చాలామంది ఫ్యాన్స్ చీర్ చేసినారు. థాంక్ యూ సీనా అని మెన్షన్ చేసినారు జాన్ సీనాకి. సో, జాన్ సీనా ఇగ రింగ్‌లోకొచ్చి అంటే ఆ స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఉంటది గదా! ఆ అనౌన్స్‌మెంట్ చేపిస్తాడు. అండ్ దాని తర్వాత మైక్ తీసుకొని చెప్తాడనమాట. ఇక్కడికి రావడం ఈరోజు హ్యాపీగా ఉంది. నాకు ఎక్సైటెడ్‌గా ఉంది, ఉత్సాహంగా ఉంది అని ఈ టైప్‌లో జాన్ సీనా చెప్తాడు. అండ్ అంతలోనే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ థాంక్ యూ సీనా అని చాంట్ చేస్తారు. సో, అప్పుడు జాన్ సీనా గూడా అక్కడున్న ఫ్యాన్స్ అందరికి థాంక్స్ చెప్తాడన్నమాట. సో, ఈ సిటీ ఈ న్యూయార్క్ సిటీ ఎన్నో రికార్డ్‌లని క్రియేట్ చేసింది. ఎన్నో రికార్డ్‌లని బ్రేక్ చేసిందన్నట్టుగా చెప్తాడు. అండ్ ఫైనల్‌గా ద చాంప్ ఈజ్ హియర్ నౌ అని మన జాన్ సీనా చెప్తాడన్నమాట. సో, దాని తర్వాత మన డామినిక్ ఇంటరప్ట్ చేస్తాడు. డామ్ రింగ్‌లోకొస్తాడన్నమాట. సో, స్పానిష్‌లో ఫ్యాన్స్ అందరిని తిడతాడు. సో, అక్కడున్న ఫ్యాన్స్ అందరూ బూ చేస్తారు కాబట్టి ఫ్యాన్స్‌ని తిడతాడు. అండ్ దాని తర్వాత డామ్ ఏమంటాడంటే, సో, నాకు రీమ్యాచ్ కావాలని అంటాడు. సో, నా చాంపియన్‌షిప్ కోసం రీమ్యాచ్ కావాలని జాన్ సీనాని అడుగుతాడు. సో, ఇక లేట్ ఎందుకు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడే ఈ మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లోనే ఫైట్ చేద్దాం. నేను రెడీగా ఉన్నాను అని మన జాన్ సీనా అంటాడు. అండ్ అప్పుడు డాము నో చెప్తాడన్నమాట. సో, డామ్ నో చెప్తాడు. సో, నో ఎందుకు చెప్తున్నావు? సో, రెడీగా ఉన్నాను నేనిప్పుడు ఫైట్ చేద్దాం అన్నట్టుగా. అంటే ఇప్పుడు నువ్వు ఫైట్ చేయడానికే కదా వచ్చింది. నీకు ఈ చాంపియన్‌షిప్ కావాలి కదా! అన్నట్టుగా ఈ టైప్‌లో జాన్ సీనా అంటే, సో, సర్వైవర్ సీరీస్‌లో ఫైట్ చేద్దాం. ఎందుకంటే నీకు అడ్వాంటేజ్ అయింది. సో, నేను నీలాగానే గెలవాలని అనుకుంటున్నాను. సో, నువ్వు ఈ చాంపియన్‌షిప్‌ని ఎలా గెలిచినావు? నీ హోమ్ టౌన్‌లో గెలిచినావు. నీ హోమ్ అడ్వాంటేజ్ ముందు నువ్వు ఈ చాంపియన్‌షిప్‌ని తీసుకున్నావు. బట్ ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. నా హోమ్ టౌన్‌లో, శాన్ డియేగోలో సర్వైవర్ సీరీస్‌లో మనం ఫైట్ చేద్దాం.
అక్కడ నాకు అడ్వాంటేజ్ ఉంటది. సో, అప్పుడు ఫైట్ చేద్దామని డామ్ చెప్తాడు. సో, దానికి జాన్ సీనా గూడా ఓకే చెప్తాడన్నమాట. కానీ ఈరోజు నేను మాటిచ్చినాను. ఇక్కడున్న ఫ్యాన్స్ అందరికి మాటిచ్చినాను ఫైట్ చేస్తా అని. సరే ఈ చాంపియన్‌షిప్‌ని పక్కన పెట్టేద్దాం. మనిద్దరం ఇప్పుడు ఫైట్ చేద్దామని ఈ స్టైల్‌లో మన జాన్ సీనా అంటాడు డామ్‌ని. అండ్ అంతలోనే ఫిన్ బాలర్, జేడీ ఇట్లా వచ్చేస్తారన్నమాట. సో, వాళ్ళు వచ్చేసిగా మన జాన్ సీనా పైన అటాక్ చేస్తూ ఉంటారు. అంతలోనే ఇగ మన షీమస్ వస్తారు. షీమస్ వచ్చి మన సీనాకి హెల్ప్ చేస్తారు. బట్ యూజ్ ఏం లేదు. వాళ్ళే మళ్ళీ అటాక్ చేస్తారు. అంతలోనే ఇగ మన రే మిస్టీరియో వస్తారు. సో, రే మిస్టీరియో రాగానే ఇగ జాన్ సీనా లేస్తాడు. మన షీమస్ లేస్తారు. వాళ్ళు ముగ్గురు కలిసి ఈ ముగ్గురు పైన అటాక్ చేసేస్తారు. ఈ ముగ్గురు కింద పడిపోతారన్నమాట జడ్జ్‌మెంట్ డే మెంబర్స్. సో, ఇగ జాన్ సీనా చెప్తాడు, "మీరు ముగ్గురున్నారు. మీరో టీము అండ్ మేము ముగ్గురున్నాం. మేమో టీము. 6 మ్యాన్ టాగ్ టీమ్ మ్యాచ్ ఇప్పుడే జరుగుతదని" మన జాన్ సీనా అఫీషియల్‌గా చెప్పేస్తాడు. అండ్ రెఫరీ కూడా వచ్చేస్తాడు. మ్యాచ్ అనేది అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోతది. బట్ మేము ఫైట్ చేయమన్నట్టుగా ఆళ్ళెళ్ళిపోతారన్నమాట జడ్జ్‌మెంట్ డే మెంబర్స్. అండ్ మన జాన్ సీనా, రే మిస్టీరియో అండ్ షీమస్ ముగ్గురు కలిసి రింగ్‌లోకి తీసుకొస్తారన్నమాట. మ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతది. మ్యాచ్ వేరే లెవెల్‌లో ఉండింది. అండ్ ఎండింగ్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి ఈ మ్యాచ్‌లో. అంటే ఏందంటే ముగ్గురు మన రే మిస్టీరియో, షీమస్ అండ్ జాన్ సీనా ముగ్గురు కలిసి బీట్స్ ఆఫ్ బోద్రాని కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత 619 ఇద్దరికీ కనెక్ట్ చేస్తాడు మన రే మిస్టీరియో. అండ్ దాని తర్వాత యాటిట్యూడ్ అడ్జస్ట్‌మెంట్ జాన్ సీనా, జేడీకి కనెక్ట్ చేస్తాడు. దీనికంటే ముందు ముగ్గురు కలిసి మళ్ళీ 5 నకుల్ షఫుల్ కొడతారన్నమాట సీక్వెన్స్‌లో. అది చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫైనల్‌గా జాన్ సీనా, జేడీకి ఏఏ కనెక్ట్ చేసి మ్యాచ్‌లో విన్ అవుతాడన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో మన జాన్ సీనా, రే మిస్టీరియో అండ్ షీమస్ అయితే విన్ అవుతారు. సో, విన్ అయిన తర్వాత ముగ్గురు రింగ్‌లో సెలబ్రేట్ చేస్తారు. అండ్ ముగ్గురు బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతారన్నమాట. బ్యాక్ స్టేజ్ అంటే ఆ స్క్రీన్ సైడ్ నిల్చొని అంటే ఫోజ్ ఇస్తారు. ఇక్కడే వీళ్ళ మధ్య మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ దాని తర్వాత జడ్జ్‌మెంట్ డే మెంబర్స్ అంటే న్యూయార్క్ సిటీ క్లబ్‌తో కొంచెం గొడవ పడతారన్నమాట. ఒక చిన్న బ్రాల్ అయితే చూపిస్తారు. అండ్ దాని తర్వాత మనకి మన పాల్ హెమన్, నికాలిస్ అండ్ మన ఆడమ్ పియర్స్ దగ్గరికెళ్తారన్నమాట. సో, మీరు చాలా కోపంగా ఉన్నారు. అంటే మీకు నేను రెస్పెక్ట్ ఇస్తాను. అంటే మీరు చాలా కోపంగా ఉన్నారు డ్రూ మెకంటైర్‌ని తీసుకొచ్చినందుకు. సో, దానికి మీరు కోపంగా ఉంటే సరే. సో, ఇది చూడండి అని ఒక కాంట్రాక్ట్ లెటర్‌ని ఇస్తారన్నమాట. ఆడమ్ పియర్స్‌కి ఇచ్చి ఎళ్ళిపోతారు. అండ్ అది ఆ లెటర్‌ని చూసి మన ఆడమ్ పియర్స్, మన నికాలిస్ కొంచెం షాక్ అవుతారు. సో, అదేందంటే ఫిఫ్త్ మెంబర్ కాంట్రాక్ట్ లెటర్ అని అర్థం చేసుకోండి. అండ్ దాని తర్వాత మన జాకీ రెడ్‌మైండ్ మన స్టెఫనీ వాకియర్‌ని ఇన్వైట్ చేస్తదన్నమాట. సో, లాస్ట్ వీక్ రాలో నిక్కీ బెల్లా టర్న్ అయింది కదా! స్టెఫనీ వాకియర్ పైన. సో, దానికోసం మాట్లాడడానికి మన స్టెఫనీ వాకియర్‌ని పిలుస్తారు. సో, స్టెఫనీ వాకియర్ కూడా థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. స్క్రీన్ సైడ్ వచ్చేస్తది. అండ్ వచ్చిన వెంటనే నిక్కీ బెల్లా ఎనకాల నుండి వచ్చి అటాక్ చేసేస్తది మన స్టెఫనీ వాకియర్ పైన. అటాక్ చేసి ఒకటి క్లియర్‌గా చెప్తది. సో, నేనిప్పుడు ఇక్కడికి రిటర్న్ చేసింది ఈ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసింది నీకు సైడ్ కిక్‌లా ఉండడానికి గాదు. అంటే నువ్వొకటి చెప్పినావు గదా! నువ్వు మామూలు సూపర్ స్టార్‌వి కాదు. నువ్వొక లెజెండ్‌వి అని చెప్పినావు. సో, నువ్వు నేనేంటో నాకు తెలియజేసినావు. సో, దానికి థాంక్స్. సో, ఇప్పుడు నిక్కీ బెల్లా ఏంటో చూపిస్తాను. అండ్ మనం ఫైట్ చేద్దాం. ఈ సర్వైవర్ సీరీస్‌లో ఫైట్ చేద్దాం. ఈ చాంపియన్‌షిప్ కోసమని నిక్కీ బెల్లా చెప్తది. అండ్ అక్కడి నుండి ఎళ్ళిపోతది. సో, ఇంకేముంది సర్వైవర్ సీరీస్ కోసం నిక్కీ బెల్లా వర్సెస్ స్టెఫనీ వాకియర్ మధ్య వుమెన్స్ వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మన బెయిలీ అండ్ కబుకి వారియర్స్ మధ్య ఒక చిన్న సెగ్మెంట్ అయితే చూపిస్తారు. సో, వాళ్ళేమంటారంటే కబుకి వారియర్స్ "నువ్వు మా టీమ్‌లో ఫిఫ్త్ మెంబర్‌గా రావాలి. నువ్వొస్తే గనక మన మధ్య ఏం జరిగిందో అన్నీ నేను మర్చిపోతాను. సో, మనం కలిసిపోవచ్చు" అన్నట్టుగా కబుకి వారియర్స్ చెప్తారు. బట్ బెయిలీ ఇనిపించుకోదన్నమాట. నో చెప్పేస్తది. అండ్ దాని తర్వాత మనకి సోలో సికోవా వర్సెస్ సో, మిస్టరీ సర్ప్రైజ్ రిటర్న్ ఉంటదని చెప్పినారు గదా! సో, ఆ సర్ప్రైజ్ రిటర్న్ అపోనెంట్‌తో మ్యాచ్ అనేది జరిగింది. ఆ సర్ప్రైజ్ రిటర్న్ ఇంకెవ్వరిదో గాదు మన డాల్ఫ్ జిగ్లర్. సో, డాల్ఫ్ జిగ్లర్ వస్తారని గూడా నేను క్లియర్‌గా మెన్షన్ చేసినాను ఈరోజు యూట్యూబ్‌లో. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. సోలో సికోవా వర్సెస్ డాల్ఫ్ జిగ్లర్ మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందనమాట. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు మన సోలో సికోవానే. సో, ఈ మాత్రం దానికి రిటర్న్ చేపించడం ఎందుకు డాల్ఫ్ జిగ్లర్‌ని. అటు మొన్న జాక్ రైడర్‌ని గూడా. జాక్ రైడర్‌ని అంటే ఇడిచిపెట్టండి. డాల్ఫ్ జిగ్లర్ అయితే మామూలు సూపర్ స్టార్ కాదు డబ్ల్యూడబ్ల్యూఈలో. అలాంటి సూపర్ స్టార్‌ని ఓడించిండు మని. అంటే ఇప్పుడు వేరే ఫీడ్ గూడా ఉంది సోలో సికోవాకి. సో, వాళ్ళు ఇంటరప్ట్ చేసి వాళ్ళ వల్ల ఓడిపోయి ఈ టైప్‌లో చూపించినా పెద్దగా ప్రాబ్లమ్ ఏమి కాదు సోలో సికోవాకి. బట్ సోలో సికోవాని విన్ చేపించినారు. జిగ్లర్‌ని ఓడిపోయేలా చేసినారు. అదొకటి కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అండ్ నెక్స్ట్ రింగ్‌లోకి అలెక్సా బ్లిస్ వచ్చిందన్నమాట. సో, అలెక్సా బ్లిస్ రింగ్‌లోకొచ్చి ఏమంటదంటే సో, షార్లెట్ ఫ్లేర్ అంటే ఒక వారంగా అంటే మా మధ్య కొంచెం కరెక్ట్‌గా లేదు.
సో, ఇప్పుడు సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ కోసం మేమందరం టీమ్ అప్ అవ్వాలి. రియా రిప్లీతో కలవాలి. బట్ షార్లెట్ కలవలేదు. అంటే నా ఫోన్ కాల్స్ కూడా అంటే పిక్ చేస్తలేదు అన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తది. సరే ఇప్పుడు నువ్వు రియా రిప్లీని నమ్మట్లేదు. అసలు నాకెందుకో అర్థం కావట్లేదు. సో, ఒకటి చెప్తాను నీకు. నిన్ను గూడా నమ్మొద్దని నాకు చాలా మంది జెప్పినారు. మనిద్దరం కలిసేటప్పుడు అంటే కలవకముందు ఆ షార్లెట్ ఫ్లేర్‌తో కలవద్దని నాకు చాలా మంది జెప్పినారు. అయినా సరే నేను నీతో కలిసినాను. నువ్వేంటో నాకు తెలుసు. నువ్వెలాంటి సూపర్ స్టార్‌వో నాకు తెలుసు. నీతో కలిసినాను. మనం టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినాం. సరే ఇప్పుడు ఆ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోయినాం. ఇప్పుడు మళ్ళీ మనం అది సంపాదించుకోవచ్చు అన్నట్టుగా అలెక్సా బ్లెస్ చెప్తది. ఒక టైప్‌లో కన్విన్స్ జేయనీకి జూస్తది. సో, అంటే మర్చిపో. అంటే పాస్ట్‌లో ఏం జరిగిందో అదంతా మర్చిపో. ఇప్పుడు ప్రెజెంట్ జరిగేది చూడాలి అన్నట్టుగా ఈ టైప్‌లో అలెక్సా బ్లెస్ కన్విన్స్ చేస్తది. ఇగ అంతలోనే మన నయా జాక్స్, కబుకి వారియర్స్, లాస్ట్ లెజెండ్ వచ్చేస్తారన్నమాట. సో, వాళ్ళు రాగానే ఇగ మన రియా రిప్లీ, ఇయో స్కై గూడా వచ్చేస్తారు. సో, వాళ్ళు ముగ్గురైపోతారు. వీళ్ళు నలుగురైపోతారు. సో, వాళ్ళు కుమ్మేస్తారన్నమాట అలెక్సా బ్లెస్‌ని, మన రియా రిప్లీని, ఇయో స్కైని. అంతలోనే వాళ్ళని గుమ్మేస్తారు. అంతలోనే మన షార్లెట్ ఫ్లేర్ కెండో స్టిక్స్ తీసుకొనొస్తది. కెండో స్టిక్స్ తీసుకొనొచ్చి లాష్ లెజెండ్ పైన, నయా జాక్స్ పైన భయంకరంగా అటాక్ చేసేస్తది. సో, వాళ్ళందరూ ఇగ రింగ్ బయటకెళ్ళిపోతారు. రింగ్‌లో మన రియా రిప్లీ అండ్ మన ఇయో స్కై ఒక సైడ్ ఉంటది. అండ్ ఇటు మన షార్లెట్ ఫ్లేర్, అలెక్సా బ్లిస్ ఒక సైడ్ ఉంటారన్నమాట. సో, ఒక జంటలాగా ఆళ్ళొక జంట, ఈళ్ళొక జంటలాగా నిల్చుంటారు రింగ్‌లో అంతే. ఇక్కడే ఈళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి బెక్కీ లించ్ వర్సెస్ మాక్సిన్ డూప్రీ మధ్య వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ మట్టుకి వేరే లెవెల్‌లో ఉండింది. అనిపించింది మ్యాచ్. ఈ మ్యాచ్‌లో మాక్సిన్ డూప్రీ కిరాక్‌గా ఫైట్ చేసింది. టఫ్ ఫైట్ ఇచ్చింది బెక్కీ లించ్‌కి. బట్ ఎండింగ్‌లో ఏమవుతదంటే రెఫరీ చూడకముందు మన బెక్కీ లించ్ ఆ టర్న్ బగల్‌ని తీసుకుందామని అంటే తీసేద్దామని చూస్తది. అంతలోనే మన ఏజే లీ రిటర్న్ చేస్తదన్నమాట. అంటే అటాక్ ఏం చేయదు. జస్ట్ రిటర్న్ చేసి అక్కడ రింగ్ సైడ్ నిల్చుంటది. సో, దాంతో డిస్ట్రాక్ట్ అయిపోతది మన బెక్కీ లించ్. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్‌లో మాక్సిన్ డూప్రీ విన్ అవుతది. సో, ఇప్పుడు న్యూ వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన మాక్సిన్ డూప్రీ అన్నమాట. సో, మాక్సిన్ డూప్రీ గెలుస్తది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్‌లో మాక్సిన్ డూప్రీకి ఇంటర్వ్యూ జరుగుతదన్నమాట. సో, తనతో పాటుగా మన ఏజే లీ గూడా ఉంటది. సో, మన మాక్సిన్ డూప్రీని అడుగుతారు. "నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి" అని అంటే, నన్ను చాలా మంది తక్కువ అంచనా వేసినారు. అండ్ ఇప్పుడు నేను ఏదైతే జేసినానో ఇది కరెక్ట్‌గా నా హార్డ్ వర్క్‌కి దక్కిన ఫలితం అన్నట్టుగా ఈ టైప్‌లో మాక్సిన్ డూప్రీ చెప్తది. అండ్ మన ఏజే లీకి గూడా క్రెడిట్స్ ఇస్తదన్నమాట. థాంక్స్ చెప్తది. "నువ్వు క్రెడిట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు. ఇది నీ కష్టం ద్వారా సంపాదించినావు" అన్నట్టుగా అంటదన్నమాట మన ఏజే లీ. అండ్ ఇగ అక్కడికి మన ఓటీస్, అకిరా తోజావా వస్తారు. వాళ్ళు రాగానే మన మాక్సిన్ డూప్రీ ఎళ్ళిపోతదన్నమాట. సో, ఏజే లీ గూడా వెళ్ళిపోదామని జూస్తది. అంతలోనే మన రియా రిప్లీ వస్తది. రియా రిప్లీ వచ్చి "నీతో కొంచెం మాట్లాడాలి. టైమ్ ఇస్తావా?" అని అంటదన్నమాట. "ఓహ్! టైమ్ ఉంది నా దగ్గర. సరే మాట్లాడదాం దా" అని ఏజే లీ అండ్ రియా రిప్లీ కలిసి ఎళ్ళిపోతారు. అంటే దీని అర్థం ఏందంటే మన రియా రిప్లీ టీమ్‌లోకి ఏజే లీ వస్తది. అండ్ అటు కబుకి వారియర్స్ టీమ్‌లోకి బెక్కీ లించ్ రావచ్చు. సో, ఈరోజు కాస్ట్ చేసింది గదా! సో, అంటే ఈళ్ళ మధ్య ఇప్పుడు ఛాంపియన్‌షిప్ కూడా లేదు గాబట్టి అంటే బెక్కీ లించ్ దగ్గర ఛాంపియన్‌షిప్ లేదు గాబట్టి సో, బెక్కీ లించ్ మేబీ ఫిఫ్త్ మెంబర్‌గా కబుకి వారియర్స్ టీమ్‌లో రావచ్చు. ఇటు ఏజే లీ మన రియా రిప్లీ టీమ్‌లో రావచ్చన్నమాట. సో, అదే జరిగేట్టుగా కనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్ళ టీమ్‌లో నలుగురు కన్ఫర్మ్ అయిపోయినారు. ఇటు ముగ్గురు కన్ఫర్మ్ అయిపోయినారు. షార్లెట్ ఫ్లేర్ హెల్ప్ చేస్తది నో డౌట్. అండ్ ఇటు ఏజే లీ వస్తది. అండ్ అటేమో బెక్కీ లించ్ వస్తది. 5-on-5 వుమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ సెట్ అయిపోయిందని చెప్పాలి ఆల్‌మోస్ట్‌గా. అండ్ నెక్స్ట్ మన గుంతర్ వర్సెస్ జవాన్స్ మధ్య ద లాస్ట్ టైమ్ ఈజ్ నౌ టోర్నమెంట్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మట్టికి వేరే లెవెల్ అని చెప్పాలి. అసలెవ్వరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. గుంతర్‌కి ఇంత టఫ్ ఫైట్ ఇస్తాడా జవాన్స్ అని. నిజంగా వేరే లెవెల్‌లో ఫైట్ చేసిండు జవాన్ అయితే. ఒకవేళ తన అపోనెంట్‌గా గుంతర్ లేకపోయుంటే, ఒకవేళ వేరే సూపర్ స్టార్ గనుక ఉండుంటే జవానే గెలిచేంతలా ఫైట్ చేసిండు ఈరోజు ఈ మ్యాచ్‌లో. సో, నిజంగా అక్కడున్న ఫ్యాన్స్‌కి గూడా చాలా నచ్చింది. వాళ్ళు గూడా చాలా బాగా చీర్ చేసినారు జవాన్‌కి అండ్ గుంతర్‌కి. బట్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన గుంతరే విన్ అయినాడన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ ఈవెంట్ సెగ్మెంట్ ఫేస్ టు ఫేస్ సెగ్మెంట్ జరిగింది. అండ్ మన విజన్ టీమ్ లోగన్ పాల్, డ్రూ మ్యాకింటైర్, మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్, పాల్ హెమన్ ఆళ్ళందరూ రింగ్‌లోకొచ్చేస్తారు. రింగ్‌లోకొచ్చేసిన తర్వాత పాల్ హెమన్ మైక్ తీసుకొని చెప్తారన్నమాట. సో, చూడండి ఇక్కడ ఎవరున్నారు డ్రూ మ్యాకింటైర్, లోగన్ పాల్ అండ్ ఇటు బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ ఈళ్ళ గురించి ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అండ్ దాని తర్వాత ఏమంటాడంటే సో, వార్ గేమ్స్ కోసం ఇప్పుడు ఈ టీమ్ ఎళ్ళిపోతుంది. వార్ గేమ్స్‌లో ఈ టీమ్ ఫైట్ చేయబోతుంది. బ్లడ్ లైన్ కంటే పవర్‌ఫుల్.
ఇంతకుముందు వార్ గేమ్స్ మ్యాచెస్‌లో ఫైట్ చేసిన టీమ్ కంటే ఈ టీమ్ చాలా పవర్‌ఫుల్ అన్నట్టుగా పాల్ హేమన్ చెప్తాడు. అండ్ అంతలోనే సీఎం పంక్ వచ్చేస్తాడన్నమాట. సీఎం పంక్ ఇగ రింగ్ సైడ్ వచ్చేస్తాడు. అండ్ దాని తర్వాత జే ఉసో వచ్చేస్తాడు. జే ఉసో, జిమ్మీ ఉసో ఇద్దరు కలిసొస్తారు. అండ్ దాని తర్వాత ఇక కోడీ రోడ్స్ వస్తారన్నమాట. సో, నలుగురు రాగానే ఇగ బ్రాల్ అనేది స్టార్ట్ అయిపోతది. అండ్ పాల్ హేమన్ రింగ్ బయటకెళ్ళిపోతాడు. బ్రాల్ అనేది స్టార్ట్ అయిపోతది. అందరూ కుమ్మేసుకుంటారు. అండ్ రింగ్‌లో లోగన్ పాల్ అండ్ మన సీఎం పంక్ ఇద్దరే మిగులుతారన్నమాట. వాళ్ళందరూ ఇగ రింగ్ బయట ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ లోగన్ పాల్‌కి ఇగ అంటే ఫైట్ చేస్తాడు. జీటీఎస్ కనెక్ట్ చేద్దామని చూస్తాడు. అంతలోనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సో, బ్రాక్ లెస్నర్ వచ్చేస్తాడన్నమాట. ఫైనల్లీ బ్రాక్ లెస్నర్ వచ్చి సీఎం పంక్‌ని కుమ్మేస్తాడు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ ఇగ బయటకెళ్ళిపోతాడు. అండ్ ఇగ మన కోడీ రోడ్స్ వస్తారు. కోడీ రోడ్స్ బ్రాక్ లెస్నర్‌కి ఫేస్ టు ఫేస్ వస్తాడన్నమాట. బట్ నో యూజ్. కోడీ రోడ్స్‌ని కూడా కుమ్మేస్తాడు. సూప్లెక్స్ సిటీలు ఇచ్చేస్తాడు. కోడీ రోడ్స్ పని కూడా అయిపోతది. ఇగ అందరూ రింగ్ బయట పడిపోతారు. ఓన్లీ బ్రాక్ లెస్నర్ మాత్రమే రింగ్‌లో నిల్చుంటాడు. అండ్ మన పాల్ హేమన్‌తో చేయగలుగుతాడు. అంతలోనే అవర్ ఓటీసీ ట్రైబల్ చీఫ్ రోమన్ రీన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతదన్నమాట. గూస్ బంప్స్ అని చెప్పాలి నిజంగా. రోమన్ రీన్స్ వస్తాడు. రోమన్ రీన్స్ బ్రాక్ లెస్నర్‌కి రింగ్‌లోకొచ్చి ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడు. దా రింగ్‌లోకి రా అని మన బ్రాక్ లెస్నర్ కూడా పిలుస్తాడన్నమాట. ఫేస్ టు ఫేస్ బ్రాక్ లెస్నర్‌కి రింగ్‌లో వచ్చి నిల్చుంటాడు. అండ్ కొంచెం అట్నే ఫేస్ టు ఫేస్ చూస్తారు. అండ్ ఫైనల్‌గా అటాక్ అనేది చేసుకుంటారన్నమాట. జస్ట్ ఓన్లీ సూపర్‌మ్యాన్ పంచ్ మాత్రమే ఇస్తాడు బ్రాక్ లెస్నర్‌కి. ఆ సూపర్‌మ్యాన్ పంచ్ చాలా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది. బ్రాక్ లెస్నర్ రింగ్ బయటకెళ్ళిపోతాడు. అంటే అటాక్ ఏం చేయడిగ. రింగ్ బయటకెళ్ళిపోతాడు. అంతలోనే సెక్యూరిటీ గార్డ్స్ వస్తారు. సెక్యూరిటీ గార్డ్స్ రాగానే ఇగ మన బ్రాన్సన్ రీడ్ వస్తాడన్నమాట. బ్రాన్సన్ రీడ్ వచ్చి రోమన్ రీన్స్ పైన అటాక్ చేస్తాడు భయంకరంగా. అంటే ఆ సెక్యూరిటీ గార్డ్స్‌ని కూడా కొడతాడు. ఆయన సునామీ ఇద్దామని చూస్తాడు. అంతలోనే రోమన్ రీన్స్ లేచి ఇగ ఒక సూపర్‌మ్యాన్ పంచ్ కనెక్ట్ చేస్తాడు. బ్రాక్ లెస్నర్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేదు రోమన్ రీన్స్ వచ్చిన తర్వాత. ఆ సూపర్‌మ్యాన్ పంచ్ ఇచ్చిన తర్వాత అంటే రింగ్ బయటకెళ్ళిపోతాడు అంతే. అండ్ దాని తర్వాత బ్యారిగేడ్స్ త్రూ ఒక స్పియర్ కొడతాడన్నమాట. బ్రాన్సన్ రీడ్‌కి వేరే లెవెల్ ఉండే. ఇక్కడనే ఈరోజు అయిపోయింది. సో, ఇంకేముంది బ్రాక్ లెస్నర్ ఏమో విజన్ టీమ్‌లో ఉంటాడు. రోమన్ రీన్స్ ఏమో మన సీఎం పంక్ టీమ్‌లో ఉంటాడన్నమాట. సో, ఇది మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్. సో, మీకు ఈరోజు జరిగిన ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.